అందరికీ నమస్తే. విజన్ ఇండ్ ఫౌండేషన్కి స్వాగతం. అశోక్ అని చెప్పేసి మా దగ్గర పనిచేస్తూ ఉంటాడు అబ్బాయి. పాపం చిన్న వయసులో పిల్లలు కూడా పుట్టలేదు, ఇంకా చిన్న వయసులో ఆయన కాలం చేయడం జరిగింది. వాళ్ళ నాన్న పేరు నారాయణ, సారీ క్షమించాలి, వాళ్ళ పెద్దనాన్న పేరు, వాళ్ళ చిన్నాన్న పేరు నారాయణ, వాళ్ళ నాన్న పేరు వెంకటయ్య. అలాగే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా రావడానికి అబ్బాయి పేరు మీద నిన్న మన విజన్ ఇండ్ ఫౌండేషన్లో వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ ఇక్కడ రమ్మని చెప్పేసి నేను వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఆశ్రమంలో విజన్ ఇండియా ఫౌండేషన్లో అశోక్ పేరు మీద నిన్న ఫస్ట్ సంవత్సరికం చేయడం జరిగింది నేను. అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి పాపం చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అబ్బాయి చిన్న వయసు అబ్బాయి, ఎందుకంటే నా తమ్ముడు లాంటి వాడు. అబ్బాయి కాలేజ్ చేయడం జరిగింది. మన విజన్ ఇండియా ఫౌండేషన్లో పనిచేస్తూ ఉంటాడు అబ్బాయి. కాలేజ్ చేసాడు. పైన ఎక్కడ ఉండే నాన్న నీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి, అలాగే మీ అమ్మ వాళ్ళకి, మీ నాన్న వాళ్ళకి, మీ బ్రదర్కి, ఎందుకంటే నీకు ఒకే బ్రదరు, చాలా ఇష్టమైన బ్రదర్ నీకు. నువ్వు అందరికీ, మీ ఫ్యామిలీస్ అందరూ కూడా నీకు బ్లెస్సింగ్స్ ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు పైన ఉన్నాడంటే దేవునితో సమానం. నా వయసులో చిన్నవాడైనా కూడా నువ్వు ఇప్పుడు భగవంతుడి స్వరూపం నువ్వు. అందువల్ల మా అందరికీ బ్లెస్సింగ్స్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు మన ధైర్యంతో మీ పెద్దవాళ్ళందరూ ఉండాలని చెప్పేసి నువ్వు బ్లెస్సింగ్స్ ఇస్తావు అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఆరోగ్యంగా ఉండాలని బ్లెస్సింగ్ ఇస్తారని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే.
మూడు లెక్క అశోక్ అయితే స్టార్ట్ చేయండి. ఇదిగో మీ అందరికీ చెప్తా, వీళ్ళ అబ్బాయి అశోక్ అని చెప్పి లాస్ట్ ఇయర్ చనిపోయాడు. మనకి చాలా సేవ చేయడానికి వచ్చేవాడు, ప్రతిసారిగా నా దగ్గర పనిచేసేవాడు. అర్థమైందా? వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోకుండా, వాళ్ళ ఊర్లో చేసుకోకుండా, వాళ్ళ అక్కలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మనని అడిగారు, సార్ ఇక్కడ మన ఆశ్రమంలో చేసుకున్నారని. అర్థమైందా? మీరు అన్నం తిరిగినప్పుడు మనస్ఫూర్తిగా దీవించి వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి మీరు అని చెప్పేసి మీరు మంచిగా భోజనం చేయాలి. ప్లీజ్ స్టార్ట్ చేయండి. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అన్నదాత అన్నదాత శతమానం భవతి శతమనంతం భవతి. వెరీ గుడ్. తినండమ్మా, మీరంతా భోజనం చేయండి. మీరంతా తినండి. మీరు ఒక డైనింగ్ హాల్ ఉంది, మీ ఫ్యామిలీ, ఇది మనది, మన ఇల్లు, మీకు ఏం కాదు కరెక్ట్ భోజనం చేయండి. ఓకేనా? భోజనం చేయండి, తినండి. తెలపతి అక్కడ చేసుకో మన వాళ్ళందరూ కూడా. దీపక్ గారు అక్కడ ఆకలేసేసి పెట్టేసి మీ అందరు చేతులు కడుక్కోండి, భోజనం చేతులు కండి. వస్తాయి మొత్తం యూట్యూబ్లో పెడతాం కదా సార్. మీ వాళ్ళు కూడా తీసుకున్నారు కానీ ఇప్పుడు ఇదంతా యూట్యూబ్లో పెడతాం, వస్తాయి మీ సెల్ కలిపి వస్తుంది. వాళ్ళు భోజనం చేసేటప్పుడు అశోక్ దగ్గర పెట్టిన భోజనం పంపించండి. అక్కడ పెట్టాం కదమ్మా, ప్లేట్తో తీసుకొచ్చి ఫోటో దగ్గర పెట్టాం కదా, అది తెచ్చేసి మీరు అది తినాలి. అది ప్రసాదం కదమ్మా.